తొలి తెలుగు మహిళా నిర్మాత కృష్ణవేణి కన్నుమూత, తొలితరం నటి, గాయని, స్టూడియో అధినేతగా ముద్ర. మన దేశంతో ఎన్టీఆర్ను వెండి తెరకు తెచ్చిన ఖ్యాతి. అంటే ఎన్టీఆర్ను తెచ్చినందుకు ఖ్యాతి తప్ప లేకపోతే ఆమెకు ఖ్యాతి లేదన్నట్టు. మొన్న రీసెంట్గా కూడా ఈమె పాపం 100 ఏళ్ళు 101 ఏళ్ళు ఎన్టీ రామారావుది శత జయంతి అయితే ఎన్నో ఆంధ్రాలో ఎన్నో చోట అయింది. అక్కడికి వెళ్తే ఎన్టీ రామారావు గొప్పలు చెప్తున్నారు, ఆమెను ముంగడే తెచ్చుకొని. కానీ ఎన్టీ రామారావును తెరకు పరిచయం చేసినటువంటి గొప్ప అని ఆమె గురించి ఎవరు మాట్లాడలేదు, ఆమె కోసం వార్తలు రావు. ఎన్టీ రామారావు గురించి అయితే ఆయన పుట్టినరోజు, చచ్చిన రోజు రోజుకు 100 పేజీలు ఇస్తుంటారు. ఈ పత్రిక అయితే ఎన్టీ రామారావు కోసం ఎన్ని ఇస్తుండే, మరి ఎందుకు ఇవాళ ఇయ్యలేదు? ఎన్టీ రామారావును పరిచయం చేసినటువంటి గొప్ప ఆమె ఇవాళ ఆమె భూములను ఒక నిర్మాత కబ్జా చేసిండట. ఆ కృష్ణవేణికి సంబంధించినటువంటి మిర్జాపురం మహారాణి గానో లేకపోతే జమీందారిని గానో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆమెకు సంబంధించినటువంటి ఇదేది సినిమా పేపర్ సినిమా పేపర్లో ఎక్కడిచ్చిరు ఈమెది ఒక పాత ఫోటోలు 10 ఎందుకు వేయలేదు, ఇవ్వేసిరు ఇవన్నీ వేసిరు. ఇదే ఎన్టీ రామారావు సంబంధించి అయితే ఇవాళ 20 ఫోటోలు వేసేటోళ్ళు, ఇక్కడ 20 ఫోటోలు వేసేటోళ్ళు. మరి ఎన్టీ రామారావును తొలితరం కథానాయక, అసలు మొత్తం సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి, ముద్దు బిడ్డలు అని చెప్పుకునేటువంటి సినిమా వాళ్ళు ఇవాళ ఒక్కరన్నా ఆమె గురించి మాట్లాడిరా? అసలు ఇవాళ సినిమాకు సంబంధించినటువంటి పరిశ్రమ రావడానికి కారణమైనటువంటి ఆమె ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూములను దానం చేసినటువంటి దానశీలి. ఇవాళ ఆమెకు సంబంధించినటువంటి భూములు ఆంధ్రాలో ఒక నిర్మాత ఆమె భూములను కబ్జా చేసి అక్కడ సినిమాకు సంబంధించినటువంటి వాటిని నిర్మాణం చేస్తున్నారు. ఆమెకు సంబంధించి మాత్రం వేయడానికి ఉండదు. ఎన్టీ రామారావు మాత్రమే గొప్పడు, ఎన్టీ రామారావు లేకపోతే తెలుగు జాతి లేదు. మరి ఈమె ఎన్టీ రామారావు కంటే ముందే తెలుగు జాతి కదా, ఎన్టీ రామారావు కంటే ముందే ఆమె సినిమా హీరోయిన్ కదా, ఎన్టీ రామారావు కంటే ముందే ఆమె ప్రొడ్యూసర్ కదా, ఎన్టీ రామారావు కంటే ముందే ఆమె ప్లేబ్యాక్ సింగర్ కదా. ఎన్టీ రామారావును లాంటి వాళ్ళను పరిచయం చేసిన ఆమె గొప్పమనా? ఎన్టీ రామారావు గొప్పోడా? కానీ ఎన్టీ రామారావు మాత్రమే తెలుగు జాతికి గొప్పోడు, తెలుగు జాతికి ఇది, తెలుగు జాతికి అది. అంతకుముందు తెలుగు అనేటువంటి వాళ్ళు లేరు, ఎవరు మనుషులే లేరు, అన్నమే తినలేదు, బతకలేదు. అప్పటిదాకా మనుషులంతా గుడ్డలు ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. తెలుగు జాతి అనేది ఆయన వచ్చినాకనే బట్టలు కట్టిరు, ఆయన వచ్చినాకనే బువ్వ తినిపించిండు, ఆయన వచ్చినాకనే రాజకీయం నేర్పిండు. అంతకుముందు ఎవడు ముఖ్యమంత్రి కాలే, ఆయనే ముఖ్యమంత్రి అయిండు. అంతకుముందు ఎవడు ఎంపీలు కాలే, ఎమ్మెల్యేలు కాలే. అంతకుముందు ఎవడు సినిమాలలో లేడు, ఆయన అంతకుముందు ఎవడు సినిమాలలో నటించలేదు, ఆయన కంటే ఎవరు నటించరు అనేటువంటి విధంగా ప్రజల మీద బలవంతంగా రుద్దబడినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. బలవంతంగా మోస్తున్నాం, కానీ ఆయన నెగిటివ్ షేడ్స్ ఎక్కడ చేయలేదు. ఆయన కుటుంబం కోసం పార్టీని సర్వనాశనం చేసిండు. ఆయన కుటుంబం తప్ప ఇంకెవ్వరు లేరనుకున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి బంధువులు తప్ప ఇంకెవరికి టికెట్లు ఇవ్వలేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయనకు సంబంధించి ఇవాళ ఒక్క పత్రికల కనీసం మెయిన్ పేజ్లో కూడా రాయలేదు. మరి ఎన్టీ రామారావు కీర్తి, ఎన్టీ రామారావు కీర్తి చక్ర అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇవాళ పత్రికలలో రాయడానికి ఎక్కడ పేరు రాలేదు, ఎక్కడ మనసు రాలేదు. కానీ ఎన్టీ రామారావు గొప్పోడు, తెలుగు జాతి. అంతకుముందంతా మద్రాసులు అనేది సిగ్గుపడాల్సినటువంటి అంశం. అంతకుముందంతా మద్రాసులు అనేది మరి ఎవడు పొమ్మన్నారు మిమ్మల్ని? మద్రాసు పోయి సినిమా ఇండస్ట్రీలు ఎందుకు ఉండమన్నారు? మద్రాసు పోయి సినిమా ఇండస్ట్రీలు ఉంటే మద్రాసులే అంటారు కదా. మద్రాసుకి సంబంధించినటువంటి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర భాగంగా ఉండేది కాబట్టి మద్రాసులే అంటారు. తప్పే ఉన్నది అందులో, అదంతా కలిసిపోయి ఉండేది. భారతదేశంలో లేరా? మద్రాసులు ఏమి విదేశాలకు సంబంధించినటువంటి బ్రిటిషర్లో లేకపోతే ఏ నిజాం లాంటి విదేశీ పెత్తందారుడు కాదు కదా. దాన్ని తీసుకొచ్చి ఆయనను పెద్దగా చేయడం కోసం ఇంకేదో పనిచేసి ఇవాళ ఒక వార్త రాయడానికి కూడా వీళ్ళకి చేతులు రాలేదు. కనీసం ఒక మెయిన్ పేజీలో కూడా వేయలేకపోయారు. కనీసం ఒక మెయిన్ పేజీలో కూడా వేయలేనటువంటి పరిస్థితి. ఇంత దారుణమా? ఇంతకంటే విచిత్రమైనటువంటి పరిస్థితి ఇంకేముండదు. వాళ్ళు ఇదే ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల ఎవడో పనికిరానోడైనా సరే పెద్ద పెద్ద వార్తలు వేస్తారు. అంటే కావాలని ఈ పత్రికల్లో చాప కింద నీరులాగా విషంలాగా పెట్టి అది కాకుండా ఇంకేమీ లేదనేటువంటి విధంగా ప్రజలను తీసుకుపోయినటువంటి పరిస్థితి. ప్రత్యామ్నాయం లేని రోజుల్లో నమ్మిర్రేమో, కానీ ఇంకా నమ్మేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు తప్ప ఇంకెవడు మనిషి కాదని, ఎన్టీ రామారావు తప్ప ఇంకెవడు మనిషి కాదనేటువంటి విధంగా చేసి ప్రజల్లోకి తీసుకుపోయారు. అంతకంటే దారుణం ఏమైనా ఉందా?